బ్రేకింగ్ న్యూస్. మరి ఇప్పుడే రేషన్ కార్డుపై వివరాలు రావడం జరిగింది. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే టీజీకి సంబంధించి రేషన్ కార్డు ఈకేవైసీ ఈ నెల 31వ తేదీ వరకు కూడా గడువు అనేది పెంపు. అయితే దీనికి సంబంధించింది మనకు చూసినట్లయితే ఈ యొక్క గడువు అనేది కేవలం 31వ తేదీ వరకు మాత్రమే. రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. ఉచితంగా ఈకేవైసీ చేసుకునే గడువు ఈ నెల 31తో ముగుస్తుండడంతో మరి ఈ యొక్క సందర్భంగా మరి ప్రకటన అయితే చేసింది. రేషన్ కార్డు సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్ళి డీలర్ మీ సేవలో ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఇక ఈకేవైసీ అనేది లేకపోతే కనుక భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి యొక్క అటువంటి ఇబ్బందులు అనేది ఎదురవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించుకోవాలని అయితే ప్రకటన చేసింది. ఈ నకిలీ కార్డులు ఏరివేతలో భాగంగా పౌర సరఫరాల శాఖ దీన్ని తప్పనిసరి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ అయితే చేయించుకోవాలని ఈ యొక్క సందర్భంగా సూచించింది.